ప్రభుత్వం అందిస్తున్న లోన్లను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జిల్లా ఇండస్ట్రియల్ మేనేజర్ శామ్యూల్ తెలిపారు. కొండాపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉద్యమ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే పీఎంఈజీవై లోన్లు వస్తాయని ఆయన తెలిపారు. పీఎంఈజీవైలో ఉన్న లోన్లు వివరాలను ఆయన అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆదినారాయణరావు, ఏపీఎం కాంతారావు, శ్రీనివాసులు, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సర్టిఫికేట్ చేసుకోవాలంటే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఒకటి, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఈ 3 డాక్యుమెంట్స్ ఉపయోగించుకొని మనం ఏదైతే బిజినెస్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉంటే ఈ సర్టిఫికేట్ మనమే ఇంటి దగ్గరకు వచ్చి చేసుకోవచ్చు. ఈ స్కీమ్ మనకు 2 రకాల ఇండస్ట్రీస్ కి ఉపయోగపడుతుంది. దీంట్లో 2 సెక్టార్స్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని, సర్వీసింగ్ సెక్టర్ అని. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడం కానీ, ఫ్లోర్ మిల్స్ కానీ, పిక్కర్స్ తయారు చేయడం కానీ, పేపర్ కప్స్, పేపర్ ప్లేట్స్ తయారు చేయడం కానీ, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మిషనరీ ఉంటుంది. అలాగే సర్వీసింగ్ సెక్టర్ అంటే ఎక్విప్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంటర్నెట్ సెంటర్స్ కానీ, జిరాక్స్ సెంటర్స్ కానీ, హోటల్స్ కానీ, ఫ్లెక్స్ ప్రింటింగ్, ఫోటో స్టూడియోస్, అలాగే బ్యూటీ పార్లర్స్ కానీ, తర్వాత టైలరింగ్ సర్వీసెస్ కానీ, ఇవన్నీ కూడా సర్వీసింగ్ సెక్టర్. అంటే పిఎంఈజీ స్కీమ్ లో 2 సెక్టార్స్ ఉన్నవి. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, 2 వచ్చేసి సర్వీసింగ్ సెక్టర్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద మీరు 50 లక్షల వరకు ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కింద మీరు 50 లక్షలతో ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే మీరు మినిమం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. తర్వాత ఈ పిఎంఈజీపీ స్కీమ్ లో మనకి సబ్సిడీస్ ఎలా ఉంటాయి? సబ్సిడీస్ అనేది మనం పెట్టబోయే ఇండస్ట్రీ రూరల్ లో ఉందా, అర్బన్ లో ఉందా, తర్వాత అప్లికేషన్ కాస్ట్ ఏంటి, దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి, లేడీస్ కి క్యాస్ట్ సంబంధం లేదండి, ఏ క్యాస్ట్ అయినా కానీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, లేడీస్ కి మీరు రూరల్ ఏరియాలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు 1,35,000 సబ్సిడీ వస్తుంది రూరల్ ఏరియాలో. అలాగే రూరల్ కాకుండా అర్బన్ ఏరియా అయితే మీకు 1,25,000 సబ్సిడీ వస్తుంది.